హాయ్ అండి. ఈరోజు మనం పిల్లలు ఇష్టంగా తిని ఆలూ చిప్స్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఆలూస్ తీసుకొని వాష్ చేసుకొనేసి పీలర్తో చూపించే విధంగా సన్నగా స్పీడ్గా పీల్ చేయండి. స్పీడ్గా పీల్ చేస్తే ఆటోమేటిక్గా అవే సన్నంగా వస్తాయి. ఇదిగోండి చూపించే విధంగా సన్నంగా పేపర్ లాగా పీల్ చేసుకోండి. అప్పుడే క్రిస్పీగా వస్తాయండి. తరువాత స్టవ్ పెట్టేసుకొనేసి బాండీలో ఆయిల్ పోసుకొని హీట్ అయినాక పీల్ చేసుకున్న పొటాటో చిప్స్ని అయితే వేసేసుకుందాం. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చిప్స్ వేయంలోనే పొంగు వస్తుందండి. ఆ పొంగు ఆగిపోయినప్పుడు మనకి చిప్స్ కూడా ఫ్రై అయ్యాయని తెలుస్తుంది. తర్వాత వాటిని తీసేసుకుందామండి. మనకి చిప్స్ కోసం మనం ఇంట్లో వంట చేసుకునే పొటాటోస్ అయితే కుదరవండి. సపరేట్గా చిప్స్ పొటాటోస్ మార్కెట్లో దొరుకుతాయి. అడిగి వాటిని తెచ్చుకొని వాటితోటే చేసుకోండి. అప్పుడే మనకి స్ట్రీట్ స్టైల్ పొటాటో చిప్స్ వస్తాయండి. తరువాత చిప్స్ అన్ని ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని కొంచెంగా కలుపుకొనేసి అంతా ఒకసారి వేస్తే కలవదండి. ఒక దిక్కడే పడుతుంది, మిగతా వాటికి పట్టవండి. ఇదిగోండి చూపించే విధంగా కొంచెంగా చల్లుకొనేసి పెట్టేసుకోండి. ఎన్ని రోజులైనా నిల్వగా ఉంటాయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఇంట్లో చేసి పెట్టండి. బయట ఫుడ్ని ఆపేయండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.